తెలియట్లేదు. అధికారం వచ్చినా సరే మనము మన తాలూకు ఆలోచన ఏంటి ఉండాలంటే 1 సెంటు భూమి కూడా అయ్యా మేము ఇవ్వము ఇక్కడ, మాకే అది సర్వము బతుకు మాకు అదేని. కనుక ఏంటంటే మా ఆలోచన ఇదే, మీకు ఇదే చెప్తున్నాము. దపదపాలుగా మాకు ఈ బుర్ర తినకండి, మాకు అలర పెట్టకండి అన్నదే మీరు చెప్పవలసింది. అంతకన్నా మరి ఇంకేం లేదు ఇక్కడ విషయం. అంటే సర్వం ఏంటంటే స్త్రీ, భూమికి స్త్రీ అనమాట. కాబట్టి మన హక్కులు ఏంటంటే మనము కాపాడుకోవాలంటే మనం అదే సిస్టంలోకి వెళ్ళాలి. ఇప్పుడు ఏంటంటే మనం ఏంటంటే మనకి ఆర్డీఓ గారు నిరసనగా మనము వినతి పత్రం ఇవ్వడానికి వెళ్ళినందుకు అవకాశం ఇవ్వలేదు. కాబట్టి 21వ తేదీ నుంచి 26వ తేదీ వరకు నిరసన కార్యక్రమం కింద మనం పెట్టుకున్నాము. మరి ఈ మధ్యన ఏంటంటే మొన్న సోమవారం ఆర్డీఓ గారు రాంపురం వస్తామన్నారు రైతుల అభిప్రాయం తెలుసుకోవడానికి. దానికి కూడా రాలేదు. అది కూడా మనకు ఒక రకంగా ఇబ్బంది పెట్టారు. ఇవన్నీ కావాల్సే మరి ప్రభుత్వం నుంచి అనేటువంటి ఆదేశాలకి అధికారులు కూడా తల వంచుతూ మనకేటంటే రైతులకి ఏంటంటే ఇబ్బంది పెడుతున్నారు అన్నది ఒక రకమైనటువంటి భావజాలంతో మనం ఉన్నాం, బాధలతో ఉన్నాం ఇప్పుడు. కనుక ఏంటంటే మనం ఏం చేయాలి అంటే మనము ప్రభుత్వం పెద్దలకి మా రిక్వెస్ట్ ఏంటంటే మీ తీసుకున్నటువంటి నిర్ణయం ఈ పచ్చని ప్రాంతంలో ఎయిర్పోర్ట్ వద్దా అన్నది మన ఆలోచన. ఇంక వేరే దగ్గర ఉన్నాయి ప్రాంతాలు, ప్రభుత్వానికి తెలుసు ప్రభుత్వాల స్థల భూములు ఎక్కడెక్కడ ఉన్నవనేది, అక్కడ మీరు కట్టండి అని చెప్తున్నాము. దాన్ని మొండిగా వహించి ఈవేళ ఏంటంటే పచ్చని ప్రాంతంలో ఈ కార్గో ఎయిర్పోర్ట్ అనేది మన బుర్ర మీద పెట్టి మనకి రుద్ది మనకి భయభ్రాంతులు చేయడానికి కూడా చేస్తున్నారు ఈవేళ. కాబట్టి మన దాన్ని అన్నిటి కూడా అధిగమించి మనం ముందుకి కొనసాగాలంటే ఐకమత్యము. ఈ ఐకమత్యం లేనిదే మనం ఏది సాధించుకోలేము. కనుక అంటే ఐక్యమే ప్రధానమైనటువంటి అంశము. దీనికి మూల కారకులు ఏంటంటే స్త్రీ, ఆడపిల్లలు అనే వాళ్ళు చాలా ఐకమత్యంతో దీనికి ఉండాలి. ఉంటేనే మనము ఉద్యమము తీవ్ర రూపంలో దాలిస్తాను, మన హక్కులు మనం కాపాడుకుంటాం. మన భూములు ఎప్పుడులాగే మన చేతిలో ఉంటే మన పిల్లలు పాపలు అందరూ భావితరాలకు కూడా మనము వాళ్ళకి వారస సంపదని మనం ఇవ్వగలుగుతాము. కనుకనే ఇక్కడ ఏంటంటే మరి ఎవడు అవసరాలకో ఎవడు ప్రయోజనాలకో మరి ఈ పచ్చని ప్రాంతంలో కార్గో ఏర్పడని విషయాన్ని మన మీద తెస్తున్నారు. కాబట్టి దీన్ని మనము ఎదిరించాలా, ఎదిరించి ముందుకు మనం వెళ్ళాలా. కనుక ఏంటంటే ఐకమత్యంగా మన పోరాటం అనేది ఎప్పుడు మనకి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే కానీ మన స్థానిక ఎంపీ గాని మరి స్థానిక మినిస్టర్ గాని మరి ఇక్కడ స్థానిక ఎంపీ గారు సెంట్రల్ మినిస్టర్ గా ఈ సంస్థకి ఆయన ఒక మినిస్టర్ గా కొనసాగుతున్నారు. కాబట్టి ఆయన కూడా ఈ ప్రాంతం నుంచే చాలా 3 దఫాలుగా మరి ఒక ఎంపీగా అయ్యారు, ఇప్పుడు మినిస్టర్గా అయ్యారు. వాళ్ళ నాన్నగారు కూడా ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించినటువంటి ఘనత చరిత్ర ఉన్నటువంటి నాయకులు. కాబట్టి ఈ ప్రాంతం తలుగా రైతుల తలుగా ఆలోచన ఏంటంటే తీసుకొని వీళ్ళ మనోభావాలని అర్థం చేసుకొని ఆయన కూడా తక్షణమే అంత ఆవేదనతో అక్కడ రైతులు నాకు ఓట్లేసినటువంటి వాళ్ళు ఈవేళ నాకు పదవి ఇచ్చారు, నాకు ఒక ఉన్నత స్థానంలోకి నిలబెట్టినటువంటి ఈ ఓటర్స్ వీళ్ళ పక్షాన ఈ రైతుల పక్షాన నేను ఉండాలి అన్నది ఆయనకి రావాలా. ఈతో రాజకీయాలతో మేము విరమించుకున్నటువంటి కుటుంబం కాదు ఇది. ఇంకే రైతుల మధ్యకి వచ్చి ఆయన కూడా ఓట్లు అడిగవలసిన పరిస్థితులు రానున్న రోజుల్లో ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని ఈ రైతుల మనోభావాలని దెబ్బతీయకుండా ఆయన వెంటనే రైతుల పక్షాన నిలబడి తక్షణమే నిర్ణయాన్ని ఆయన ఢిల్లీలో ప్రకటించినా పర్వాలేదు, మన శ్రీకాకుళం జిల్లా నడిబొడ్డున ఆయన ప్రెస్ మీట్ పెట్టి ప్రకటించినా పర్వాలేదు, రైతుల పక్షాన ఉండమని ఆయనకి హృదయపూర్వకంగా ఈ నిరసన కార్యక్రమంలో ఆయనకి చేతులు ఎత్తి నమస్కరిస్తూ రైతుల పక్షాన్ని మేము ప్రార్థిస్తూ ముగిస్తున్నాం. మన మీడియా వచ్చింది. ఆ మీడియాతో మన మహిళలు చాలా బాగా మాట్లాడినారు. మరి మనము ప్రతి ఇంటికెళ్ళి మీడియా నుంచి కవర్ చేయడం జరిగింది. ఆ మీడియాలో మన మహిళలందరూ కూడాను మేమైతే భూములు ఇమ్మనే వాదన వినిపించేందుకు మరి ఈ సందర్భంగా మన గ్రామ మహిళలకు కూడాను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి అందులో మన కీర్తిశేషులైన మెట్టూరు జోగారావు గారు మిస్సెస్ అయినటువంటి ఆవిడ కూడా చాలా బాగా ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారికి మరి చాలా
అంటే ఇంకోలాగా కాకుండా చాలా మంచిగా నీట్గా సమాధానం ఇచ్చారు ఆవిడ కూడాను. మరి అలాగే ప్రతి ఒక్కరు కూడాను మన గ్రామానికి ఎవరైతే వస్తారో భూములు ఇమ్మని మనము అధికారుల దగ్గరికి వెళ్తుంటే మనకు రానివ్వట్లేదు. మనం వెళ్తే ఏదో మనం 10 మంది కూర్చొని మీటింగ్ పెడతామన్నప్పుడు కూడాను పోలీసులు పంపించి మరి ఒక కట్టెలాగా చేస్తున్నారు. కాబట్టి మనది ఏదైనా సరే మన కష్ట సుఖాలు ఉంటే మన మీడియా మనకి సపోర్ట్గా ఉంటుంది. మరి మనం అందరం కూడా ఎవరు వచ్చినా సరే మన భూముల మీదకి ఎవరు వస్తే ఎవరి భూమి అలాగే మనం కాపాడుకొని మీరే మాకు ఫోన్లు చేస్తే మనం అందరం వెళ్ళి మా భూముల మీదకి అయితే రాకుండా ఒక విధానం గట్టిగా వినిపించాలి. ఎవరు కూడా వచ్చినా సరే మీరు సంతకాలు కానీ ఇంకోటి కానీ ఏదైనా సరే ఉంటే మీరు ఎవరు పెట్టకండి. మరి మన భూములు కాపాడుకోవాలంటే మనం అందరం ఇప్పుడే బలంగా నిలబడాలి. మరి నిన్న మాకు ఇక్కడ మన మీటింగ్ అని ఆర్డీఓ గారే చెప్పారు. అయినా సరే ఆయన ఇచ్చిన మీటింగ్ ఆయనకే మనకి అవకాశం కల్పించలేదు. మనం ఏదో 10 మంది కూర్చొని మాట్లాడుకుంటుంటే మా అందరికి కాస్త పోలీస్ స్టేషన్కి రాయండి అని కొన్ని కౌరు పెట్టారు. మరి మేమందరం వెళ్ళడం జరిగింది. మరి నేను మీటింగ్ అయితే మనకు జరగలేదు. మరి అదే విధంగా మొన్న 18వ డేట్ మనకి ఆర్డీఓ గారు మీటింగ్ మనము ర్యాలీ చేస్తామన్నాము, మహాధర్నా చేస్తామన్నాము. ఆ ధర్నాకు కూడా మనకు అవకాశం లేదు. దానికి సందర్భంగా ఈ నిరసన కార్యక్రమం అనేది ప్రతి గ్రామంలో మరి 21 నుంచి 26వ డేట్ వరకు చేయవలసి వచ్చింది. మరి మొన్న మీటింగ్ అని కాబట్టి మధ్యలో 2 రోజులు బ్రేక్ అయింది కాబట్టి ఇంకో 2 రోజులు పోటీకి ఒకరోజు బ్రేక్ అయింది. ఒకరోజే జరిగింది నిరసన కార్యక్రమం. ఇంకా 20 గ్రామాలు కూడా చేయవలసి ఉంది. మరి ఆ సందర్భంగా ఈ రోజు మన గ్రామానికి మరి అధ్యక్షులు అయినటువంటి మన వాసమాయి గారు వచ్చి మన గ్రామంలో కూడా నిరసన తెలియజేయడము. మరి మీ అందరికీ ఈ కార్యక్రమానికి వచ్చినందుకు మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంకతో ముగిస్తాను. ఈ నిరసన దీనికి ఎయిర్పోర్ట్కి వ్యతిరేకంగా మనము గత సంవత్సరం సెలవుతుంది మాట్లాడుతున్నాము. కాబట్టి మరి ఇదే విషయము రేపు మనం ఇప్పటికీ సంవత్సరం అయ్యింది. ఇప్పుడు కూడా మన ఆవేదన ఇంతవరకు కూడా అధికారులు పట్టించుకోవటం లేదు. ఈరోజు నలుగురు కూర్చొని మాట్లాడినప్పుడు కూడా మాట్లాడకండి, మీకు మాట్లాడుకోవడానికి కూడా ఛాన్స్ లేదు. రేపు మనం భూములు ఇస్తే ఇంక పూర్తి మనకి అవకాశం ఉంటుంది. మనము మా భూమి వద్దురానైనా ఇదే మాకు భూము, మా తాతల తండ్రుల నుంచి ఉన్నట్టు భూము ఉంది, మీరు ఒట్టికెళ్ళి మీకు ఇవ్వడానికి కాదు, ఎయిర్పోర్ట్ కట్టడానికి కాదు, మేము వ్యతిరేకమంతమనే మాటకి ఈరోజు మనకు నలుగురు కూర్చొని మాట్లాడడానికి కూడా అవకాశం ఇవ్వటం లేదు. కాబట్టి ఈరోజు ఇదే కాదమ్మా, ప్రతి ఒక్క రైతుకు మేము చెప్తున్నాను ఏంటంటే ఈరోజు నలుగురి కాదు, రేపు పూర్తి కూడా మనకి ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంటుంది. ఎవడైతే కొద్ది స్పీడ్ మాట్లాడినోడికి కూడా తీసుకెళ్లి అరెస్ట్ చేసే పరిస్థితి కూడా ఉంటుంది. రేపు ఏదైతే మన గ్రామాల్లో ఉన్నాం రైతు ఆడపిల్లలమే రేపొద్దున ఒక అధికారి వచ్చిన తర్వాత దెబ్బలాడే పరిస్థితి కూడా ఏర్పడుతుంది. అది బలంగా మన అందరికీ ఉండాల. మనకి ఎప్పుడంటే ఇప్పుడు 1 సంవత్సరం కాలం అయింది, 2వ సంవత్సరం అడుగుపెట్టింది ఎయిర్పోర్టు. ఇదేని మీద సంవత్సరం కాలంలో మనము రకరకాల పోరాటాలు చేసినాం, రకరకాల నాయకులు తెచ్చేసి మీటింగ్లు పెట్టించినాం. అయినప్పుడు కూడా ఇంతవరకు కూడా పట్టింపు అనేది లేదు. అయితే దీనికి కారణం కూడా ఏదైతే మన గ్రామాల్లో ఉన్నారో కొంతమంది రైతులు వాళ్ళు దీన్ని బట్టే ఈ నిర్బంధం అనేది కూడా మనమేనా ప్రయోగం అనేది జరుగుతుంది. కాబట్టి ఎయిర్పోర్ట్ ఏ రోజైతే ఇరిమించుకొని ట్రీట్మెంట్ వస్తుందో అప్పుడు వరకు మనకి ఇది లేదు. ఈ మధ్యలో ఆగిపోయింది కావాలా, మేము ఆడపిల్లలకు ఉండొచ్చు, ఆగిపోయింది కావాలా, మరి సరిగాల మరి కట్టగాలని ఆలోచన అయితే ఎప్పుడు కూడా మీ మనసులో ఉండకూడదు. ఎప్పుడైతే ప్రభుత్వం ప్రకటిస్తుందో ఆ రోజు మనకి మరి రాదురా అనే మాట మా నాటోళ్ళు అప్పుడు చెప్తే ఎయిర్పోర్ట్ మనకు రాదమ్మా అనే చెప్పిన వరకు ఖచ్చితంగా మనకు వస్తుంది అనే బాధ భయంతో ఉండాలి. ఎవడు ఈరోజు అందరం ఉండము, మనం అందరం కూలీనాలు చేసుకున్న వాళ్ళము ఎక్కడికి వెళ్ళిపోతాం. రేపు దొంగతనంగా రావచ్చు, వచ్చి మీ భూమి సర్వీస్ చేస్తారు, మీ భూములు ఇస్తారా, లేకపోతే ఇంకో రకం సర్వీ అన్నవాడు కూడా ఏదైనా కూడా మీ ఆడపిల్ల అమ్మ ఈ వాళ్ళు వచ్చి రాయండి అనుకొని అందరూ వచ్చేసి గందరగోళము చేసి మాకు ఇక్కడ వద్దనే మాట మాత్రము మీరు చెప్పవలసిన అవసరం ఉంది. ఖచ్చితంగా మనకి ఎయిర్పోర్ట్ ఏదైతే వద్దనేస్తారో లేదు ఇక్కడ కట్టమని ఎప్పుడైతే వస్తుందో ఆ రోజే మనకి పూర్తి రాదనే మాట ఉంటుంది. ఖచ్చితంగా అందరం కూడా ఇది ఎత్తిన వరకు మనం దెబ్బలాడవలసి వస్తుంది. మరి ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మరి అందరికీ హృదయపూర్వక నమస్కారం చేస్తూ ముగిస్తున్నారు. ఊరు తగ్గొట్టాలా
రాంపురం పంచాయతీకి వచ్చిన నుంచి 1 సంవత్సరం కాలం అవుతుంది. ఈ సంవత్సరం కాలంలో వచ్చిందనే విషయం తెలుసుకొని మా ఫస్ట్ నినాదం ఏంటంటే కార్గో ఎయిర్పోర్ట్ వద్దు, భూములే మాకు ముద్దు. అసలు విషయానికి వస్తేప్పటికి కార్గో ఎయిర్పోర్ట్ వద్దు, భూములే ముద్దు అనే నినాదానికి వాళ్ళు ఈ పాటికి విరమించుకోవాలి. ఎందుకంటే రైతులమందరం కూడా ఈ నినాదాన్ని అనేది పట్టించుకొని మరి ఇప్పుడు ఈ రోజుల్లో మరి మా వ్యవసాయం చూస్తే ఎంతో కష్టపడితే కానీ కొబ్బరి మొక్క అనేది ఒక పూత వరకు వచ్చింది. మాకు 2018లో మరి తిత్లీ తుఫాన్ అనేది వచ్చి మరి నేలమట్టం అయిపోయింది. ఆ నేలమట్టం అయిపోయిన తర్వాత మేము ఆ మొద్దులు ఇవి అవి తీస్తాడికి 1 సంవత్సరం కాలం అయింది. మరి 2020 సరికి మొక్కనాటి ఈరోజు 5 సంవత్సరాల కాలం అవుతుంది. మరి పూతకొచ్చే దిశలో మరి ఈ పచ్చని ఉద్యానంలో పచ్చని కొబ్బరి చెట్లు అయితేనేమి, మామిడి చెట్లు అయితేనేమి, పనస చెట్లు అయితేనేమి, జీడి చెట్లు అయితేనేమి ఇవన్నీ నిండు కలగలిగే ఉండే ప్రాంతం ఇది. మరి ఈ ప్రాంతంలో ఎయిర్పోర్ట్ కట్టడం అనేది ఎంతవరకు వాస్తవం? ప్రభుత్వం భూములు ఉన్నాయి. మరి మాకు ముందు మాట్లాడే వ్యక్తులు చాలా మంది మాట్లాడారు. అక్కడ మరి రొంపల రేవి అయితేనేమి, అక్కడ మెండి తోట, కాశీబొగ్గు విషయానికి వస్తాడు, మెండి తోట అయితేనేమి వందల ఎకరాలు ఉన్నాయి. అక్కడ తీసుకొని వెళ్ళి డెవలప్మెంట్ చేయండి. డెవలప్మెంట్ చేయకూడదని మేము ఆపడం లేదు. కానీ మాము తాతలు మున్తాతల నుంచి ఇదే భూముల మీద కష్టపడుతూ ఎక్కడికి వెళ్ళకంట అదే భూముల మీద మా పిల్లల్ని పోషించుకుంటూ అలాగే చదువులు చెప్పుకుంటూ ఈరోజు మేము ఒక స్థానంకి మరి మన తిత్లీ తుఫాన్కి నేలమట్టం అయిపోయినప్పుడు కూడా నిరంతరం పెట్టుబడులు పెట్టుకొని మరి ఈరోజు జీడి తోటలు అయితేనేమి మంచి కాపుకొచ్చే టైంకి మీరు తీసుకుని వెళ్ళిపోతామంటే మేము ఇక్కడ రైతులు ఎవరు ఒప్పుకునేదే లేదు. కాబట్టి దయచేసి మరి ఈ ఎయిర్పోర్ట్ అని వద్దనేసి మీ అందరికీ నమస్కరించి తెలియజేసుకుంటూ మేము ఎయిర్పోర్ట్ అనేది భూములు ఇవ్వము. ఎయిర్పోర్ట్ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ